మీ ప్రోడక్ట్స్కి సంబంధించిన యాడ్స్ మా ఛానల్లో చూడాలనుకుంటున్నారా? అయితే సంప్రదించవలసిన నెంబర్ మేము ఇచ్చామండి వీడియోలోనే. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి ఐసీఈ 130AG క్యాబినెట్ గురించి. ఇది వచ్చేసి మనకి యాంటీ ఈ స్పోర్ట్ ఐస్ 130AG మిడ్ టవర్ కంప్యూటర్ కేస్ గేమింగ్ క్యాబినెట్ సపోర్ట్స్ ATX. ఇది వచ్చేసి మనకి మైక్రో ATX మినీ ATX మదర్ బోర్డ్ విత్ ట్రాన్స్పరెంట్ సైడ్ ప్యానెల్ ఉంటుందండి. 1x20mm రియర్ ఫ్యాన్ ఉంటుంది. ఇందులో వచ్చేసి ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుంది. మెటీరియల్ టెంపర్డ్ గ్లాస్ ఉంటుంది. కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్. రికమెండెడ్ యూజెస్ ఫర్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి గేమింగ్ అండి. కేస్ టైప్ వచ్చేసి మిడ్ టవర్. మదర్ బోర్డు క్యాపబిలిటీ వచ్చేసి మనకి ATX మైక్రో ATX ఉంటుందండి. ఫ్యాన్ సపోర్ట్ వచ్చేసి 120mm ఇంటూ 3 ఉంటుంది. ఫ్రంట్ 120mm వచ్చేసి 2 టాప్ ఫ్యాన్స్ ఉంటుంది. 120mm వచ్చేసి 2 బాటమ్ ఫ్యాన్స్ ఉంటుంది. సో ఒక సపోర్ట్ వచ్చేసి 2x HDD అండ్ 2x SSD ఉంటుంది. 7 PCI స్లాట్స్ ఉంటాయి. ఇందులో లిక్విడ్ కూలర్ సపోర్టింగ్ అనేది 120/240mm ఇంటూ 1 ఫ్రంట్ ఉంటుందండి. 120mm ఇంటూ 1 రియర్ ఉంటుంది. దీని కేబుల్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంటుంది. సెపరేట్ జోన్ కూడా ఉంటుంది. దీనికి వచ్చేసి డైమెన్షన్స్ వచ్చేసి మనకి ప్యాకింగ్ సైజ్ వచ్చేసి 501x251 x 441mm ఉంటుంది. ఇక డ్రైవ్ బేసెస్ వచ్చేసి 3.5 ఇంచెస్ ఇంటూ 2.5 ఇంచెస్ ఇంటూ 2 ఉంటుంది. ఇంకా 5.25 ఇంచెస్ ఎక్స్టర్నల్ ఉంటుందండి. కేబుల్ మేనేజ్మెంట్ కట్ డాట్స్ వచ్చేసి మనకి RGB LED స్ట్రిప్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఉంటుంది అన్నట్టు. ఇది వచ్చేసి మనకి 1 USB 3.0 ఉంటుంది. 1 మైక్ జాక్ కూడా ఉంటుంది. ఇందులో బ్రష్ ఫినిష్ ఉంటుంది. ఫ్రంట్ ఫ్యాన్ ఎయిర్ ఫ్లో కోసం అని చెప్పేసి సైడ్స్ అక్రోలిక్ ప్యానెల్ ఉంటుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూస్ ఉంటాయి. పైన కింద తీసి సైడ్ ప్యానెల్ని తీసేసుకోవాలి. లోపల ఏమైనా కాంపోనెంట్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. కింద వైపు PS యూనిట్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ డయాగోనల్ LED స్ట్రిప్ ఉంటుందండి. అక్కడే మనం 120mm ఫ్యాన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా టాప్ వచ్చేసి మనకి పవర్ బటన్స్ ఉంటాయి. 2 LED లైట్స్ కోసం అని చెప్పేసి 2 LEDs ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి పవర్ LED, రెండోది వచ్చేసి రీసెట్ ఉంటుంది. ఒకటి USB 3 పోర్ట్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మనకి USB 2 పోర్ట్ ఉంటుంది. ఇంకొకటి 1 లైన్ అవుట్ పోర్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి Type-C USB కోసం అని చెప్పేసి కూడా అరేంజ్మెంట్స్ కోసం అని చెప్పేసి ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి మనకి కనెక్టర్ కోసం అని చెప్పేసి కనెక్టింగ్ వైర్స్ కూడా ఉంటాయి. అది వచ్చేసి మనకి USB 3.0 కోసం అని చెప్పేసి RGB పవర్ కోసము. బటన్ వచ్చేసరికి మనకి డెడికేటెడ్ బే అనేది ఉంటుంది హార్డ్ డిస్క్ కోసం అని. సో బజర్ మదర్ బోర్డు స్పీకర్స్ కూడా ఉంటాయండి. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సౌండ్ కూడా ఇస్తుంది. ఇందులో చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనకి కరీంనగర్లోని మహాగణేష్ ఎంటర్ప్రైజెస్లో అవైలబుల్గా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ మరిన్ని అన్బాక్సింగ్ తోటి మళ్ళీ కలుద్దాము. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.